వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మన ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి. ఓకే, ఈ క్లాస్లో మనకి ఏంటంటే ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ కానీ మాత్రం అనుకోవద్దు. అలాగే మెకానికల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే ఇప్పుడు 10th చదువుకున్న వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకు కూడా నెక్స్ట్ అనేది డిప్లొమా కూడా బాగా యూజ్ అవుతుంది. నేను ఇందులో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, నేను ఫాస్ట్గా వెళ్ళిపోయినా సరే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను అనేది దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, వెల్కమ్. గో టు ద క్లాస్. ఓకే ఓకే ఇప్పుడు మన క్లాస్లో స్టార్ట్ అవుతున్నాం. మన ఎలక్ట్రికల్లోకి వచ్చేటప్పటికి మనం స్టార్టింగ్ ఏంటంటే, ముందు మన లెసన్లోకి వెళ్ళక ముందు మనకి చిన్న బేసిక్స్ తెలియాలి. అయ్యేటంటే మనకి కెమిస్ట్రీలో ఉంటుంది కదా, యాటమ్ కోసం తెలియాలి. ఓకే, యాటమ్ అంటే మీకు ఆల్రెడీ కెమిస్ట్రీలో నేర్చుకొని ఉంటారు, 10th వరకు కూడా ఆల్మోస్ట్ ఉంటుంది మీకు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్లో కూడా మీకు కెమిస్ట్రీలో సార్ చెప్తారు. నేను జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను యాటమ్ కోసం. యాటమ్ అంటే ఏంటంటే, యాటమ్ అంటే అన్డివిజిబుల్ పార్టికల్ ఇన్ ఏ ఎలిమెంట్. ఏదైనా ఒక ఎలిమెంట్ కానీ ఒక సబ్స్టెన్స్తో కానీ ఇంకా ముక్కలు చేయలేని పార్టికల్ ఏదైతే ఉందో దాన్ని మనం యాటమ్ అని అంటాం. ఫర్ సపోజ్ ఇది ఒక సబ్స్టెన్స్ ఆర్ ఇది ఒక ఎలిమెంట్. ఓకే, ఇందులో ఇంకా మనం ఇలా ముక్కలు చేస్తున్నాను, ఇంకా ముక్కలు చేయలేని పార్టికల్ ఏదైతే ఉందో దాన్ని మనం యాటమ్ అని అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు యాటమ్. ఓకే, యాటమ్ అనేది మనకి స్పెరికల్ ఇన్ షేప్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? స్పెరికల్ ఇన్ షేప్లో ఉంటుంది. మనకి యాటంలోకి వచ్చేటప్పటికి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యాటంలో మనకి ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. ఓకే, ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నదాన్ని మనం న్యూక్లియస్ అని అంటాం. ఏమంటాం? న్యూక్లియస్ అని అంటాం. ఈ న్యూక్లియస్ అనేది ఈ స్పెరికల్ ఇన్ షేప్లో సెంటర్లో మనకి ఏముంటుందంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిపి సెంటర్లో ఉంటాయి. ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి అంటే ఈ యాటంలోని ఈ న్యూక్లియస్ చుట్టూరు తిరుగుతాయి ఎలక్ట్రాన్స్. ఓకే, ఈ తిరిగే పాత్ని మనం ఏమంటామంటే ఆర్బిట్ అని అంటాం. తిరిగే పాత్ని మనం ఆర్బిట్ అని అంటాం. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన సూర్యుడు చుట్టూరు భూమి ఎలాగైతే తిరుగుతుందో సేమ్ అలాగే అనమాట యాటంలో కూడా జరుగుతుంది. ఓకే, అక్కడ సూర్యుడు అనేది న్యూక్లియస్ అయితే ఈ భూమి అనేది ఎలక్ట్రాన్స్. అది తిరిగే దారి ఏదైతే ఉందో పాత్, దారి అంటే పాత్, ఆ పాత్ని మనం ఆర్బిట్ అని అంటాం. ఓకేనా? ఇది యాటమ్ యొక్క స్ట్రక్చరు అండ్ ఇంటర్నల్గా చిన్న బేసిక్ అనమాట. ఇది యాటమ్. ఓకే, ఈ యాటంలోని చివరగా ఉన్న ఆర్బిట్ ఏదైతే ఉందో దాన్ని మనం వ్యాలెన్సీ ఆర్బిట్ అని అంటాం. వ్యాలెన్సీ ఆర్బిట్. ఒక యాటంలో చివరగా ఉన్న ఆర్బిట్ని ఏమంటాం? వ్యాలెన్సీ ఆర్బిట్ అని అంటాం. ఒక యాటంలో చివరగా ఉన్న ఆర్బిట్ని వ్యాలెన్సీ ఆర్బిట్ అని అంటాం. ఈ వ్యాలెన్సీ ఆర్బిట్లో మనకి మ్యాక్సిమము 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. వ్యాలెన్సీ ఆర్బిట్లు ఎన్ని ఉంటాయి? మనకి మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకవేళ 8 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువైతే ఇంకొక పాత్ ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? అప్పుడు ఇది నార్మల్ ఆర్బిట్, ఇది వ్యాలెన్సీ ఆర్బిట్ అవుతుంది. అంటే అకార్డింగ్ టు మీకు కెమిస్ట్రీలో ఆల్రెడీ చెప్తారు, ఎస్పీడిఎఫ్ అంటే పీరియాడిక్ టేబుల్స్ బట్టి ఉంటాయి కదా, దాన్ని బట్టి. సపోజ్ మన పీరియాడిక్ టేబుల్లోని హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అని మీకు టేబుల్ ఉంటుంది కదా. హైడ్రోజన్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, హీలియంలో 2 ఉంటాయి, లిథియంలో 3 ఉంటాయి. అలాగేంటంటే ఆ మెటీరియల్ బట్టి అలాగా యాటమ్ అనేది డిజైన్ అవుతుంది. ఓకే, ఇది మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాటంలోని చివరగా ఉన్న ఆర్బిట్ ఏమంటాం మనం? వ్యాలెన్సీ ఆర్బిట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. వ్యాలెన్సీ ఆర్బిట్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కండక్టర్. నెక్స్ట్ టాపిక్ కండక్టర్. కండక్టర్ అంటే ఏంటంటే, ఆల్రెడీ మనం యాటంలోని చివరగా ఉన్న ఆర్బిట్ని ఏమని చెప్పాం? వ్యాలెన్సీ ఆర్బిట్ అన్నాం కదా. వ్యాలెన్సీ ఆర్బిట్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాను? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాం కదా. ఇప్పుడు ఈ వ్యాలెన్సీ ఆర్బిట్లోని అంటే 4 కన్నా తక్కువ ఉంటాయి, అంటే 1 కానీ 2 కానీ 3 కానీ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ యాటమ్స్తో తయారైన ఎలిమెంట్ ఆర్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కండక్టర్ అని అంటాం. ఓకేనా? దాన్ని ఏమంటాం మనం? కండక్టర్ అని అంటాం. ఓకే, ఒక యాటంలోని చివరగా వ్యాలెన్సీ ఆర్బిట్లో 4 కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే
ఆ యాటమ్స్తో తయారైన మెటీరియల్ మనం ఏమంటాం, మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని ఏమంటాం మనం కండక్టర్స్ అని అంటాం. ఓకేనా, అది ఫస్ట్ది. నెక్స్ట్ది ఏంటంటే కండక్టర్. నెక్స్ట్ నెక్స్ట్ది ఏంటంటే ఇన్సులేటర్. సెకండ్ థింగ్ ఏంటి మనకి ఇన్సులేటర్. నెక్స్ట్ ఏంటి ఇన్సులేటర్. ఇన్సులేటర్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఒక కండక్టర్లో మనం ఏం చెప్పాం, వ్యాలెన్సీ ఆర్బిట్లోని 4 కన్నా తక్కువ ఉంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ కండక్టర్. అలా కాకుండా 4 కన్నా ఎక్కువ ఉంటే అంటే 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ ఉంటే అంటే ఒక యాటంలోని వ్యాలెన్సీ ఆర్బిట్లో 4 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ మెటీరియల్స్ అన్నీ ఏమవుతాయి, ఇన్సులేటర్స్ అవుతాయి. ఓకేనా, ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సులేటర్. ఓకే, నెక్స్ట్ నుంచి సెమీ కండక్టర్. నెక్స్ట్ ఏంటంటే సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ అంటే ఏంటంటే వ్యాలెన్సీ ఆర్బిట్లోని ఎగ్జాక్ట్గా 4 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ మెటీరియల్స్, ఆ యాటమ్స్ తయారైన ఏవైతే ఎలిమెంట్ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా మనం ఏమంటాం, సెమీ కండక్టర్స్ అని అంటాం. అంటే కరెక్ట్గా 4 ఈక్వల్ టు 4 ఉన్నాయి అనుకోండి, అవన్నీ కూడా మనకేంటి సెమీ కండక్టర్స్ అవుతాయి. ఓకేనా, ఇది మూడిట్లకి ఉన్న డిఫరెన్స్. ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. కండక్టర్ అంటే ఏంటంటే కండక్టర్లోని ఉన్న కండక్టర్ అంటే ఒక మెటీరియల్ అనమాట. ఈ మెటీరియల్లో కొన్ని ల్యాక్ ఆఫ్ యాటమ్స్ తయారైతే ఒక ఎలిమెంట్ తయారవుతుంది. కొన్ని ల్యాక్ ఆఫ్ యాటమ్స్తో కలిపితే ఒక ఎలిమెంట్ అనేది తయారవుతుంది. ఇందులో ఉన్న ఈ ఎలిమెంట్లో ఉన్న ల్యాక్ ఆఫ్ యాటమ్స్లో ఉన్న వ్యాలెన్సీ ఆర్బిట్లోని 4 కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ ఎలిమెంట్ ఏమవుతుంది, మనకి కండక్టర్ అని అవుతుంది. ఓకేనా, అలా కాకుండా ఇది ఒక మెటీరియల్, ఇందులో ఉన్న యాటమ్స్లో ఉన్న వ్యాలెన్సీ ఆర్బిట్లోని 4 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ ఎలిమెంట్ ఏమవుతుంది, ఇన్సులేటర్ అవుతుంది. ఓకేనా, అలా కాకుండా ఇది ఒక ఎలిమెంటు, ఈ ఎలిమెంట్లోని ఇందులో ఉన్న యాటమ్స్లో ఉన్న వ్యాలెన్సీ ఆర్బిట్లోని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇది ఓకేనా, అది అనమాట మూడింటికి ఉన్న డిఫరెన్స్. అది కండక్టరు, ఇన్సులేటరు, సెమీ కండక్టరు. ఈ మూడు మనకి మన ఎలక్ట్రికల్ దాంట్లోని మెయిన్ బేసిక్స్ అనమాట. ఇది తెలిస్తేనే మనకి నెక్స్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కరెంట్. ఏంటది, ఎలక్ట్రిక్ కరెంట్. కరెంట్ అంటే ఎలా రాయొచ్చు అంటే మనం కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏంటది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. ఏమంటాం, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ మూవ్ అయితే దాన్ని మనం ఏమంటాం, కరెంట్ అని అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్. ఓకే, అదేంటది, అదొక కండక్టర్. అంటే మీకు నేను కండక్టర్ అని చెప్పినప్పుడు మీరు ఇమేజినేషన్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను ఒక స్టోరీ చెప్పాను కదా, మీరు కానీ ఆ స్టోరీ చూడకపోతే ఫస్ట్ మన సెకండ్ వీడియో వచ్చి మన స్టోరీ అనమాట. అందులో ఇమేజినేషన్ ఎలా చేసుకోవాలని ఉంటుంది, అక్కడ చూడండి. ఓకే, అక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ కండక్టర్ అంటే మీరు ఎలా ఊహించుకోవాలంటే ఈ కండక్టర్ అంటే ఇందులో కొన్ని ల్యాక్ ఆఫ్ యాటమ్స్తో తయారైన ఒక సబ్స్టెన్స్. ఆ సబ్స్టెన్స్లో ఉన్న యాటమ్స్లో ఉన్న వ్యాలెన్సీ ఆర్బిట్లోని 4 కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. ఇది కండక్టర్. ఓకేనా, అలాంటి ఇది ఒక కండక్టర్. ఏంటిది, ఇది ఒక కండక్టర్. ఈ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ మూవ్ అయినాయి అనుకోండి, దాన్నే మనం ఏమంటాం, కరెంట్ అని అంటాం. ఓకేనా, ఏంటది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కండక్టర్లో కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఫ్లో అయితే దాన్నే మనం ఏమంటాం, కరెంట్ అని అంటాం. ఓకే, ఏ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి అంటే 4 కన్నా తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అంటే ఏంటి, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని అంటాం. ఓకే, ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి అనమాట. మిగతా ముందు ఉన్న ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వవు. ఆ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది, ఏం చేస్తే మూవ్ అవుతుంది అనేది ఎలక్ట్రికల్గా ఒక దైవ రహస్యం లాంటిది అనమాట. అది ఏంటనేది కూడా మీకు కొద్ది ముందుకు వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అప్పుడు నేను చెప్తాను ఏం చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంది అనేది ముందు క్లాసులో మీకు నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ ఈ కరెంట్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే ఐతో ఇండికేట్ చేస్తాం. దేంతో ఇండికేట్ చేస్తాం, ఐతో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఈ కరెంట్కి యూనిట్స్ ఏంటి, యూనిట్స్. ఓకే, యూనిట్స్ అంటే ఏంటంటే సపోజ్ మీరు మీ ఇంట్లోని ఒక షాప్కి వెళ్ళి ఏమైనా తెమ్మన్నారు. సపోజ్ ఏ పంచదార మైదా పిండో సంథింగ్ ఏదో ఒక ఐటమ్ తెమ్మన్నారు. షాప్ దగ్గరికి వెళ్ళి నీకు పంచదార కావాలంటే ఇస్తాడా, ఏం చెప్పాలి అక్కడ మనం, నీ క్వాంటిటీ చెప్పాలి. అంటే అది నీకు కేజీ కావాలా 2 కేజీలు కావాలో చెప్పాలి. అలాగే ఇక్కడ కరెంట్కి యూనిట్స్ వచ్చి ఏంటంటే యాంపియర్. కరెంట్కి యూనిట్స్ ఏంటి, యాంపియర్. కరెంట్కి యూనిట్స్ యాంపియర్. ఓకే, అదనమాట. అలాగే ఈ కరెంట్కి అంటే I = 5 amps. I =
ఐ ఈజ్ ఈక్వల్ టు 5 amps ఇలా ఇండికేట్ చేస్తాం. అంటే ఐతో ఇండికేట్ చేస్తాం, యూనిట్స్ వచ్చి యాంపియర్స్ 5. ఓకేనా. అలాగే మనం దీన్ని దేంతో మెజర్ చేస్తామంటే ఇప్పుడు వెయిట్ని మెజర్ చేయడానికి వెయిటింగ్ మెషిన్ ఎలాగైతే వాడతామో అలాగే కరెంట్ని మెజర్ చేయడానికి ఏం వాడతాం? యామ్మీటర్. ఏం వాడతాం? యామ్మీటర్ యూజ్ చేస్తాం. ఓకేనా. యామ్మీటర్ యూజ్ చేసి కరెంట్ని మెజర్ చేస్తాం అనమాట. ఓకేనా. అది యామ్మీటర్. ఓకే. ఈ మీటర్ని మన సర్క్యూట్ని ఎలా కనెక్ట్ చేయాలి? ఈ మీటర్ని సర్క్యూట్కి ఎలా కనెక్ట్ చేయాలంటే సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఓకేనా. సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఇది సిరీస్లో ఎందుకు కనెక్ట్ చేయాలనేది నేను కొద్ది ముందుకు వెళ్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సిరీస్ ఎందుకు కనెక్ట్ చేయాలని నేను ముందుకు వెళ్ళినప్పుడు చెప్తాను. ఓకేనా. సర్క్యూట్కి సిరీస్లో కనెక్ట్ చేయాలి. సపోజ్ మనం కరెంట్ ఇండికేట్ రాస్తున్నప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 5 amps ఇలా రాస్తాం. ఐ అనేది ఏంటి? కరెంట్ యొక్క ఇండికేషను. యాంపియర్ అనేది కరెంట్ యొక్క యూనిట్స్. ఇది దాని యొక్క రీడింగ్ అనమాట. ఓకే. చూడండి, కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. ఓకే. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఐ. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ లెటర్ ఐ. ది యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈజ్ యాంపియర్. ది యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈజ్ యాంపియర్. ది కరెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యామ్మీటర్. ది కరెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యామ్మీటర్. ది యామ్మీటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద సర్క్యూట్. ఎలాగా? ఇన్ సిరీస్ విత్ ద సర్క్యూట్. ఇది ఫస్ట్ యొక్క కరెంట్ యొక్క డెఫినేషన్. కరెంట్కి ఇంకా చాలా విధాలుగా చెప్పొచ్చు. మీకు అర్థం కావడానికి నేను సింపుల్గా ఇలా చెప్తున్నాను అన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా బోల్డ్ అండ్ డేవియేషన్స్ ఉంటాయి. దేనికైనా సరే ఒకటే మీనింగ్, కానీ చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి ప్రాపర్టీ బట్టి. దీనికి మీకు సింపుల్గా అర్థమవుతుంది కాబట్టి మీకు ఈ విధంగా చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి వోల్టేజ్. ఓకేనా. వోల్టేజ్ అన్నా, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా, ఈఎంఎఫ్ అన్నా, ఏదన్నా కూడా అన్నీ కూడా ప్రాపర్టీ బట్టి చిన్న డిఫరెన్స్, కానీ అన్నిటిని కూడా మనం ఏమంటాం? వోల్టేజ్ అని అంటాం. వోల్టేజ్ అంటే ఏంటంటే ది వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. ఏంటది? వోల్టేజ్ అంటే ది వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. అంతే తప్ప కరెంట్ వేరు, వోల్టేజ్ వేరు ఏం కాదు. దాని యొక్క ప్రాపర్టీ బట్టి మనం డిఫరెన్స్ అంటాం. ఆల్రెడీ మీకు కరెంట్ అంటే ఏం చెప్పాం? ఒక కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే దాన్నే మనం ఏమన్నాం? కరెంట్ అని అన్నాం. కరెంట్ అని అన్నాం. ఓకే. ఇప్పుడు ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎంత స్పీడ్గా వెళ్తుందో చెప్పే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాం? వోల్టేజ్ అని అంటాం. ఏంటి? ది వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ వోల్టేజ్. సింపుల్గా మీకు అర్థం కావడానికి అనమాట. ఓకే. ఈ వోల్టేజ్ని మనం వీతో డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తాం? వీతో డినోట్ చేస్తాం. అలాగే ఈ వోల్టేజ్ యూనిట్స్ ఏంటి? వోల్ట్. వోల్టేజ్కి ఒక యూనిట్స్ ఏంటి? వోల్ట్. ఓకేనా. అలాగే ఈ వోల్టేజ్ని మనం దేంతో మెజర్ చేస్తామంటే వోల్ట్ మీటర్. దేంతో మెజర్ చేస్తాం? వోల్ట్ మీటర్. ఓకే. దీన్ని దేంతో మెజర్ చేస్తాం మనం? వోల్ట్ మీటర్. ఈ వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలంటే ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలి? సర్క్యూట్కి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. ఇది ప్యారలల్గా ఎందుకు కనెక్ట్ చేయాలనేది మనం కొంచెం ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. అది నేను చెప్తాను. అప్పుడు ఈ టాపిక్ వచ్చినప్పుడు వోల్ట్ మీటర్ని ప్యారలల్గా ఎందుకు కనెక్ట్ చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా. అది వోల్టేజ్ కోసం మళ్ళీ చెప్తాను చూడండి. వోల్టేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ వోల్టేజ్. ది వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ కండక్టర్లో ఫ్లో అయిన ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్ని చెప్పే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? మనం వోల్టేజ్ అని అంటాం. ఈ వోల్టేజ్ని మనం వీతో ఇండికేట్ చేస్తాం. దేంతో ఇండికేట్ చేస్తాం? వీతో ఇండికేట్ చేస్తాం. ది యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ వోల్ట్. ది యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ వోల్ట్స్. అలాగే ది వోల్టేజ్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్తో మనం వోల్టేజ్ అనేది మెజర్ చేస్తాం. ఓకేనా. ఈ వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి? సర్క్యూట్కి ప్యారల్గా కనెక్ట్ చేయాలి. అది ప్యారల్గా ఎందుకు కనెక్ట్ చేయాలనేది ముందుకు వెళ్ళినప్పుడు చెప్తాం. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చి రెసిస్టెన్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? రెసిస్టెన్స్. ఓకే. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ని మనం ఆర్తో డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తాం? ఆర్తో డినోట్ చేస్తాం. ఓకే. ది యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్. అలాగే ఓమ్కి సింబల్ అనమాట ఇది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా రాస్తామంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 ohms. ఓకే. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. అంటే ఒక మెటీరియల్కి ఏదైతే ప్రాపర్టీ, ఏం ప్రాపర్టీ? ఇట్ ఈజ్ ద ఏమంటారు రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. అంటే ఒక మెటీరియల్ అనేది ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుంది అంటున్నాం కదా, ఆ ఫ్లో అయిన దాన్ని కానీ అపోజ్ చేస్తే ఆ అపోజ్ చేసి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాం? రెసిస్టెన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక కండక్టర్ ఉంది. ఇది ఒక కండక్టర్ 1. ఏంటది? అది కండక్టర్ 1. అలాగే ఇది ఒక కండక్టర్ 2.
ఓకేనా, ఇది కండక్టర్ 1, ఇది కండక్టర్ 2. అంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పంపించాను. అక్కడ నుంచి మనం ఏం చేశాను, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది పంపించాను. ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ నుంచి ఫ్లో పంపించాను. అప్పుడు ఇక్కడికి ఎలక్ట్రాన్స్ రావడానికి ఒక 2 సెకండ్స్ పట్టింది. ఎలక్ట్రాన్ చివరికి రావడానికి 2 సెకండ్స్ పట్టింది. సేమ్ అదే ఎలక్ట్రాన్ అదే వోల్టేజ్తోని ఇక్కడి నుంచి పంపించాను. ఇక్కడికి రావడానికి 5 సెకండ్స్ పట్టింది బయటికి రావడానికి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఈ మెటీరియల్ ఎలనీయకుండా ఆపుతుంది అనమాట. ఆ ఆపే ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటాం, రెసిస్టెన్స్ అని అంటాం. ఓకేనా, దాన్ని ఏమంటాం మనం, రెసిస్టెన్స్ అని అంటాం. అంటే దాని మెటీరియల్కి ఉన్న ఒక ప్రాపర్టీని ఏమంటాం, రెసిస్టెన్స్. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాం, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్ రెసిస్టెన్స్. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఆర్. ఓకే, ది సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్, ఇంక చెప్పడం మర్చిపోయాను, రెసిస్టెన్స్ యొక్క సింబల్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్ యొక్క సింబల్ అనమాట. ఏంటది, రెసిస్టెన్స్ యొక్క సింబల్. అంటే ఎక్కడైనా మనం రెసిస్టెన్స్ రీప్రజెంటేషన్ చేస్తే ఈ సింబల్తో రీప్రజెంటేషన్ చేస్తాం. ముందుకు వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది అది. ఓకే, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఆర్. ది యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్స్, అదనమాట. ఓకే, ఇది నెక్స్ట్ టాపిక్. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది నెక్స్ట్ టాపిక్.